కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కమల్ హాసన్ విక్రమ్ సినిమాలో కేవలం కొన్ని నిమిషాల పాటు కనిపించి థియేటర్స్ లో ఈలలు కేకలతో రచ్చలేపిన క్యారెక్టర్ రోలెక్స్. సూర్య నటించిన ఈ నెగిటివ్ రోల్ ఆధారంగా ఒక సోలో సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు చాలా కాలంగా ఆశగా ఎదురుచూస్తున్నారు. దీనిపై డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గతంలో దీనిపై సోలో సినిమా వస్తుందని హింట్ కూడా ఇచ్చాడు. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుంది? అసలు ఈ ప్రాజెక్ట్ సూర్య నటిస్తాడా? విక్రమ్ సినిమా ముగింపులో సూర్య ఎంట్రీ, నెగటివ్ షేడ్ పర్ఫార్మెన్స్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. కేవలం అతిథి పాత్రలోనే అంతటి ఇంపాక్ట్ చూపించిన రోలెక్స్ క్యారెక్టర్ పై ప్రత్యేకంగా ఒక సోలో మూవీ రూపొందించాలనే డిమాండ్ హీరో అభిమానుల నుంచి పెద్ద ఎత్తున వచ్చింది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ఈ పాత్రకున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని లోకేష్ కనగరాజ్ కూడా రోలెక్స్ స్క్రిప్ట్ పై పనిచేస్తున్నట్లు వార్తలొచ్చాయి. అయితే ఈ విషయంపై హీరో సూర్య స్పందిస్తూ ఒక ముఖ్యమైన విషయాన్ని వెల్లడించారు. రోలెక్స్ సినిమాకు సంబంధించిన స్టోరీ, స్క్రీన్ ప్లే పూర్తి కాలేదని, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఇంకా ఆ వర్క్ లోనే ఉన్నారని సూర్య తెలిపారు. అయితే ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుంది, ఎప్పుడు విడుదలవుతుంది అనే విషయాలపై ఇప్పటికైతే ఎలాంటి స్పష్టమైన ప్రొడక్షన్ టైం లైన్ లేదని సూర్య స్పష్టం చేశారు. దీనికి ప్రధాన కారణం దర్శకుడు లోకేష్ కనగరాజ్ బిజీ షెడ్యూలేనని తెలుస్తోంది. లోకేష్ చేతిలో ప్రస్తుతం భారీ ప్రాజెక్టులున్నాయి. అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాతో పాటు ఖైదీ 2, అలాగే విక్రమ్ 2 వంటి వరుస సినిమాలతో ఆయన బిజీగా ఉన్నారు. ఈ కమిట్మెంట్స్ అన్ని పూర్తయిన తర్వాతే రోలెక్స్ పూర్తి స్థాయిలో పట్టాలెక్కే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రోలెక్స్ ప్రాజెక్టుపై ఉన్న అనిశ్చితిని సూర్య ఒక చిన్న వాక్యంతో ముగించారు. ఇది ఎప్పుడు జరుగుతుందో సమయమే సమాధానం చెప్తుంది అంటూ ఆయన చెప్పారు. దీంతో రోలెక్స్ సోలో మూవీ రావడం ఖాయమే. అయితే అది వెండితెరపైకి రావడానికి మాత్రం మరికొంతకాలం వేచి చూడక తప్పదు.